వరంగల్ కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. చెన్నరావుపేట మండలం పత్తినాయక్ తాండా వాసులు ఆందోళనకు దిగారు. పత్తినాయక్ తాండాను వేరే గ్రామ పంచాయతీలో విలీనం చేయొద్దని డిమాండ్ చేశారు. తమ తాండాను గ్రామ పంచాయతీగా కొనసాగించాలని నినాదాలు చేస్తూ కలెక్టరేట్ను ముట్టడించే ప్రయత్నం చేశారు. గిరిజన భూములు లాక్కోవడం కోసమే తాండాను విలీనం చేస్తున్నారని ఆరోపించారు. గ్రామ పంచాయతీను గుర్తించాలి. ప్రత్యేక తండాలను మా రాజ్యం మా తండా, మా తండాలు మా మేము ఎన్నో త్యాగాలు చేస్తే 3760 గ్రామ పంచాయతీలు చేసిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆ తెలంగాణ రాష్ట్ర సమితి చేసింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇవాళ మా ఓట్లు దండుకొని ఇలా లంబాడ ఓట్లతో గెలిచి నువ్వు ముఖ్యమంత్రి అయి ఇవాళ మా తండాలను విలీనం చేసుకుంటూ ఒక్కొక్క తండాలు ఒక్కొక్క మెట్టు ఎక్కిన తండాలను ఇవాళ ఓర్వలేక మా గిరిజనుల మీద దాడులు చేసుకుంటూ ఒక్కొక్క స్కూళ్ళు పెట్టుకుంటూ ఇంటిగ్రేషన్ వాళ్ళతోని ఇంటిగ్రేషన్ స్కూల్ పెట్టి లంబాడ భూములను పుంజుకోవాలని లగచర్ల నుంచి మొదలు పెడితే నేను నర్సంపేట దాకా పాకింది. ఈ లంబాడాలను అన్యాయం చేస్తుంటూ రేవంత్ రెడ్డి గారు సుమా ఖబర్దార్. వరంగల్ కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తతకు సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్. ఎస్ శశిరేఖ, వరంగల్ కలెక్టరేట్ వద్ద ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. చెన్నారావుపేట మండలం పత్తినాయక తండా వాసులు పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముందట కూర్చొని ధర్నాకు దిగారు. అయితే పోలీసులు వారించినా వినకుండా అనంతరం కలెక్టరేట్ లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయడంతో అయితే అటు పోలీసులు ఆ గ్రామస్తుల తండా వాసులందరినీ కూడా వారించడంతో అయితే అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గ్రామస్తులకు పోలీసులకు మధ్య తోపులాట కూడా జరగడంతో అయితే అక్కడ పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయితే ప్రధానంగా పత్తినాయక్ తండా వాసులు తమ యొక్క తండాను వేరే గ్రామ పంచాయతీలో విలీనం చేయొద్దంటూ కూడా ఈ ఆందోళన చేశారు. గతంలో ఇలాంటి ప్రతిపాదనలు వచ్చినప్పుడు కూడా వ్యతిరేకించాము. మాకు స్వయం ప్రతిపత్తిగా ఉండాలి, మా తండాను మేము గ్రామ పంచాయతీగా కొనసాగించుకుంటాము, మా గ్రామ పంచాయతీని ఇలాగే కొనసాగించాలి, వేరే గ్రామంలో రాజకీయ నాయకుల అండదండలతో మా గ్రామాన్ని విలీనం చేసి మా యొక్క పుట్ట కొట్టద్దు, మా యొక్క గిరిజనుల భూములను లాక్కోవడం కోసమే కొంత కుట్రపూరితంగా మా గ్రామాన్ని వేరే గ్రామంలో విలీనం చేస్తున్నారంటూ కూడా ఆ యొక్క తండా గిరిజన వాసులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. శశిరేఖ వాళ్ళ యొక్క డిమాండ్ ను పరిశీలించి కలెక్టర్ వెంటనే చొరవ తీసుకొని తమ యొక్క పత్తినాయక తండాను స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి గ్రామ పంచాయతీగానే కొనసాగించాలి, ఇప్పుడు ఎలా ఉందో అలాగే యథావిధిగా గ్రామ పంచాయతీగా కొనసాగించాలని పత్తినాయక తండా వాసులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో అయితే వరంగల్ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అయితే గత 3 రోజులుగా కూడా వరంగల్ జిల్లాలోని చెన్నారావుపేట మండలం పత్తినాయక తండా వాసులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. శశిరేఖ. ఓకే, రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. గ్రామ పంచాయతీను గుర్తించాలి. ప్రత్యేక తండాలను ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.